హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? ముందుగా మీ అందరికీ ఛానల్లోకి స్వాగతం, సుస్వాగతం. సో, ఈరోజు నేను ఒక రియల్ ఇన్సిడెంట్‌ని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఆ స్టోరీ ఏంటో, అసలు ఆ కథ ఏంటో, ఆ కథలోకి వెళ్ళిపోదాం. ఈ స్టోరీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే, మధ్యప్రదేశ్‌లోని పింపారియా అనే ఒక ప్లేస్‌లో స్టార్ట్ అవుతుంది. 15th March 2024న ముస్కాన్‌కి ఒక వాయిస్ నోట్ వస్తదనమాట. తన కజిన్ అయిన కావ్య నుంచి. ఆ వాయిస్ నోట్ మార్నింగ్ 8:30కి వస్తది. కానీ తను పనిలో బిజీగా ఉండి కొంచెం లేట్ అయిపోయి 5 అవర్స్ తర్వాత చూస్తది. मुस्कान जल्दी जबलपुरा पापड़ तनुज को मुकुल ने मार मुस्कान जल्दी जबलपुरा पापड़ तनुज को मुकुल ने मार दिया. ఆ వాయిస్ నోట్‌లో ఏముందంటే, ముస్కాన్ తొందరగా వచ్చేసేయి, ముకుల్ నాన్నని, తమ్ముడిని చంపేశాడు అని మాత్రం ఉంటదనమాట ఆ వాయిస్ నోట్. ఆ వాయిస్ నోట్ వినంగానే ముస్కాన్ వచ్చేసి వాళ్ళ నాన్న వాళ్ళకి చెప్పింది. ఇంకా అక్కడ పింపరియా నుంచి కావ్య వచ్చేసి జబల్పూర్‌లో ఉంటదనమాట. పింపరియా నుంచి జబల్పూర్‌కి 230 కిలోమీటర్స్ దూరం. సో, ట్రావెల్ చేయడానికి ఒక 4-5 అవర్స్ పడతది. అంత లోపల ఇంకా వాళ్ళు భయపడిపోయారు ఇట్లాగా ఆ వాయిస్ నోట్ వినంగానే. ఇంకా వాళ్ళొచ్చేసి అక్కడ జబల్పూర్‌లో ఉన్న పోలీస్ స్టేషన్‌కి ఫోన్ చేసి ఇట్లా కంప్లెయింట్ ఇస్తారనమాట. ఇలా ఇలా జరిగింది అనేసి. ఇంకా వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికొచ్చే లోపల పోలీసులు వెళ్తారు. వాళ్ళ ఇంటికి. ఇంక పోలీస్ వాళ్ళు ఆ కావ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి చూస్తే వాళ్ళ నాన్న అయిన రాజ్ కుమార్, ఇంకా వాళ్ళ తమ్ముడు చనిపోయి ఉన్నారు. వాళ్ళ నాన్నేమో కిచెన్‌లో ఉన్నాడు చనిపోయి. వాళ్ళ తమ్ముడు గురించేమో వెతుకుతుంటే ఎక్కడా కనిపియలేదు. బట్ ఎక్కడున్నాడో అర్థం కాలేదు. ఇంకా ఫ్రిడ్జ్ ఉంటది కదా! ఫ్రిడ్జ్ దగ్గర ఏదో రక్తపు మరకలు కనిపించాయి. సో, ఇంకా ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తే తనీష్‌ని అదే ఆ అబ్బాయిని బ్లాంకెట్‌తో చుట్టేసి, కొట్టేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసున్నారు. ఇంకా కావ్య ఎక్కడుందా అని వెతికారు. కానీ కావ్య మాత్రం ఎక్కడా కనిపించలేదు. కావ్యకేమైనా అయిపోయిందేమో అని భయపడ్డారు. ఇంకా సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేశారు. తను బయటికెళ్ళేది ఎలా ఏమన్నా కనిపిస్తదేమో అని సీసీటీవీ ఫుటేజ్ చూస్తే ఈ కావ్య ఇంకా ముకుల్ వచ్చేసి ఇద్దరు కలిసి వెళ్ళేది వాళ్ళకి కనిపించిందనమాట. వాళ్ళిద్దరేమో చక్కగా బండెక్కి రైల్వే స్టేషన్‌లో, బస్ స్టాప్స్‌లో చాలా దగ్గరలో కనిపించారు. అండ్ ఈవెన్ ఆ అపార్ట్మెంట్స్ కింద కూడా వాళ్ళిద్దరు కలిసి వెళ్ళేది కనిపించారు. ఇంతకీ ఎవరి కావ్య, ఎవరి ముకుల్ అంటే, మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్‌లో కావ్య 16 ఇయర్స్. తను వాళ్ళ పేరెంట్స్ అయిన రాజ్ కుమార్ అండ్ వాళ్ళ తమ్ముడు తనిష్క్‌తో కలిసి రైల్వే అపార్ట్మెంట్స్‌లో ఉంటది. వాళ్ళమ్మ రీసెంట్‌గానే కొంచెం 2023లో చనిపోయారు. సో, ఇంక వాళ్ళు ముగ్గురే అక్కడ ఆ ఇంట్లో ఉంటూ ఉంటారనమాట. ఇంక పోతే ముకుల్ వచ్చేసి 20 ఇయర్స్. తను చదువు ఆపేశాడు. సో, చదువు ఆపేసి అక్కడే నార్మల్‌గా వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్‌తో ఉంటూ ఉన్నాడనమాట. కావ్య ఏమో తను 10th క్లాస్ చదువుతూ ఉండేది. ఇంకా ముకులేమో జులాయిగా ఉండటం, తన స్టడీస్ ఆపేశాడు కదా! ఇంకా పోకిరి వెధవలతో తిరగడం అలా ఉండేవాడు. ఇంకా వీళ్ళిద్దరికి పరిచయం ఎలా అంటే, వాళ్ళిద్దరు పేరెంట్స్ రైల్వే డిపార్ట్మెంట్‌లో పనిచేస్తారు కాబట్టి, ఆ రైల్వే అపార్ట్మెంట్స్‌లోనే వాళ్ళు ఉంటారు కదా! సో, వాళ్ళిద్దరు బేసిక్‌గా నైబర్స్ అనమాట. వాళ్ళిద్దరికి పరిచయం ఏర్పడి, ఆ పరిచయం ఫ్రెండ్‌షిప్‌గా, దాన్ని ప్రేమగా, అది ప్రేమగా మారి ఇంక వాళ్ళిద్దరు ప్రేమించుకునేవాళ్ళు. ఒకానొక రోజు ఏమైంది అంటే, ముకులు, కావ్య వచ్చేసి పారిపోయారనమాట. వాళ్ళిద్దరు పారిపోయిన తర్వాత ఇంక దాన్ని సెక్యూరిటీ గార్డ్ ఒక దగ్గర చూస్తారనమాట వాళ్ళిద్దరూ ఉండేది. ఇంకా సెక్యూరిటీ గార్డ్ వాళ్ళిద్దరిని పట్టుకుంటే, వాళ్ళ నాన్న వచ్చి ఇంకా ఈ ముకుల్ మీద, రాజ్ కుమార్ రావు వచ్చేసి ముకుల్ మీద కేసేస్తాడనమాట. సో, ఆ కేస్ వల్ల ముకుల్ 15 డేస్ జైల్లో గడపాల్సొస్తది. సో, ఆ కోపం ముకుల్లోనే ఏర్పడిపోయిందనమాట. ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలి వీళ్ళ మీద అనేది పడిపోయింది. ఇంకా జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత వాడు ఎలా వాళ్ళని చంపాలి, ఎలాగా ఏం చేయాలి అనే ఆ ప్లాన్‌లోనే భాగంగా ఎన్నో టాలీవుడ్ మూవీస్ చూసి, ప్లాన్ చేసి ఇదంతా చేశాడు. ఇంకా వాడి ప్లాన్ ప్రకారమే ముందు రోజైన 14th March 2024న కట్టర్ మిషను, నైఫు, సమ్ రాడ్ ఒక బ్యాగ్‌లో పెట్టుకొని కావ్య ఇంటి వెనకాల ప్లేస్ ఉంటే అక్కడ ఆ బ్యాగ్ మీద పెట్టేసి మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. సో, పక్క రోజు 15th March 2024న
వెనక వైపు డోర్ నుంచి కట్ చేసుకొని ఆ డోర్ నుంచి వెళ్ళి వాళ్ళ నాన్నని కొట్టి చంపేసి ఇంకా వాళ్ళ తమ్ముడు వస్తే అతన్ని కూడా వదలకుండా దారుణంగా కొట్టి బ్లాంకెట్లో చుట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేశారు. ఈ దారుణంలో వీడిదెంత అయితే హ్యాండ్ ఉందో కావ్యది కూడా ఉంది. ఆ కావ్య వాడికి సపోర్ట్ చేసింది. ఎలా అంటే అసలుకి వీళ్ళిద్దరు ఎంత క్రూరల్ అంటే వాళ్ళిద్దరు చంపేసి ఇంకా ఆ బ్లడ్ని మొత్తం క్లీన్ చేసి వంట చేసుకొని అక్కడే అది తిని టీ తాగేసి ఇంక బయటికి స్మెల్ రాకూడదు అని చెప్పేసి అగరబత్తులు వెలిగించి వెళ్ళిపోయారు. వెళ్లే ముందు వాళ్ళ నాన్న ఏటీఎం కార్డు మనీ తీసుకొని వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళ వెళ్ళేది అవంతా ఇంకా సీసీటీవీ కెమెరాస్లో పోలీసులు చూసేశారు. ఇంకా దాదాపు 15th March 2024 నుంచి వీళ్ళు పట్టుబడిందేమో 28th March 2024. 75 days ఎన్నో ప్రదేశాలకి వెళ్తూ బస్సెస్ ట్రైన్స్లో ట్రావెల్ చేసి ఎన్నో ప్రదేశాలకు వెళ్ళి ఎంజాయ్ చేసుకుంటూ బాగా డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ ఆ ఏటీఎం మిషన్ వాడుకుంటూ అలా ఉన్నారనమాట. ఇంకా వీళ్ళు పోలీసులు ఏం చేశారంటే వాళ్ళ లొకేషన్స్ తెలియడానికేమో ఆ ఏటీఎం కార్డ్ని బ్లాక్ చేయలేదు. అట్ లాస్ట్ ఇంకా కొన్ని రోజులకి ఇంకా ఆ కార్డ్ని బ్లాక్ చేసేసారనమాట. సో వాళ్ళు మనీ డ్రా చేసుకోవడానికి లేదు, వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు అయిపోయినాయి, ఇంకా అవస్థలు పడుతూ అలాగా ఉన్నారనమాట. ఒకరోజు వాళ్ళిద్దరూ దొరికిపోతారనమాట, కావ్య ముకుల్. బట్ ఏంటంటే ముకుల్ తప్పించేసుకుంటాడు, కానీ కావ్య దొరికిపోతే తను తప్పును ఒప్పుకుంటుంది. ఇంకా 2 days తర్వాత ముకుల్ కూడా లొంగిపోతాడు అనమాట పోలీసులకి. ఎందుకంటే కావ్య ఏమైనా మొత్తం నేరాన్ని తన మీద వేసేస్తుందేమో అని చెప్పేసి ఇంకా వాడు దొరికిపోతాడు. సో వాళ్ళిద్దరూ వాళ్ళ తప్పును ఒప్పుకుంటారు. ఇంకా మైనర్ అయినందున కావ్యనేమో జూనైల్ హోమ్లో వేశారు, ఇంకా ముకుల్నేమో జైల్లో వేశారు. సో ఈ కేసుకి అయితే ఇంతే. ఇదంతా చూసాక ఎవరెవరు ఎలా ఆలోచిస్తున్నారు, ఎవరెవరు ఎలా ఉంటున్నారు, అసలు మన చుట్టుప్రక్కలే ఏం ఆలోచిస్తుంటారు, అసలుకి ఎలాంటి మనుషులు ఉన్నారు అనేది తలుచుకుంటేనే భయం వేస్తుంది. సో అందరూ జాగ్రత్తగా ఉండండి. నేనైతే నెక్స్ట్ వీడియోలో ఇంకొక రియల్ కేసుతో వస్తాను. అంటిల్ దెన్ స్టే సేఫ్. లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. యా, థ్యాంక్ యూ సో మచ్. ఒకవేళ సబ్స్క్రైబ్ చేస్తే I love you all, and until next video, bye.